సత్య, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా. నాన్న నాన్న ఏంటమ్మా, ఏమైంది సత్య? చెప్పు. నాన్న, ఆ సంజయ్. సంజయ్? అవును నాన్న, ఆ సంజయ్ ఎలానో జైలు నుంచి తప్పించుకున్నట్టుగా ఉన్నాడు. ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడంట నాన్న. సంజయ్ తప్పించుకున్నాడా? నాన్న, అక్క అతన్ని చూసింది, కానీ అతను అక్కని చూశాడో లేదో తెలీదు. అతను ఇక్కడే ఎక్కడో పక్కనే ఉన్నాడు నాన్న. నన్ను అక్కని చూశాడంటే అతను ఊరికి వదిలిపెట్టాడు. ఆగమ్మా ఆగమ్మా, నువ్వు కంగారు పడకు. దేవికి వాడు తెలుసు. వాడికి దేవెవరో తెలుసా అసలు? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నాన్న. అతను మా ఊరికి వెళ్లి మా ఫ్యామిలీ ఫోటోస్ అన్ని కలెక్ట్ చేసుకుని మరి అతను తీసుకొని కళ్యాణ మండపానికి వచ్చాడు కదా. సరే అమ్మా, నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. నేను కమిషనర్ తో మాట్లాడి అరకు పోలీసుల్ని అలర్ట్ చేయమని చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నా గురించి నాకు దిగులు లేదు నాన్న. అక్కకి ఏదైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది. వాడంటే క్రిమినల్, పోలీసులకు దొరకకుండా పారిపోతుంటాడు. వాడే భయపడాలి, కానీ నువ్వెందుకమ్మా భయపడుతున్నావు? నీ లైవ్ లొకేషన్ నాకు పంపించు, మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే నాన్న. అయ్యో దేవుడా, దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి స్వామి? ఎక్కడికి వెళ్ళినా కుక్కల పసిగట్టి వస్తున్నారా? వీళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాను. సత్య, ఏమైంది? అంతా ఓకేనా? ఎందుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఛార్జింగ్ లేదు సత్య. నా బ్యాగ్ లో ఛార్జింగ్ కేబుల్ ఉంది, తీసుకో. సరే, అది వదిలే. డాక్టర్ ఏమన్నారు? హే సత్య, ఏమైంది? సారీ అర్జున్. ఏంటి ఏమైంది? కొంచెం సీరియస్ గా ప్రాబ్లం అయింది. ఈ రోజు నాకు పీరియడ్స్ డేట్. ఈ మంత్ నాకు కొంచెం త్వరగా వచ్చింది. ఇలారా. ఇట్స్ ఓకే. దానికి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? దీనికి ఎందుకు బాధపడుతున్నావు? మన హనీమూన్ స్పాయిల్ అయింది కదా అర్జున్. పర్వాలేదు సత్య. నీకు బాధగా లేదా? డార్లింగ్, హనీమూన్ అంటే అది మాత్రమేనా? మన ఇద్దరం కలిసి సంతోషంగా టైం స్పెండ్ చేయొచ్చు కదా. అది కూడా మంచి విషయమే కదా. అది కాదు అర్జున్, నువ్వు నన్ను ఓదార్చడం కోసం ఇలా అంటున్నావు. నేను నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ అర్జున్. నో నో నో, అలాంటిదేం లేదు. బయలుదేరదాం పద. అయ్యో అర్జున్, నేను నా పర్స్ మర్చిపోయి వచ్చాను. ఒకసారి వెళ్ళి తీసుకున్నానా? సరే, వెళ్ళి తీసుకురా. నేను కేబుల్ తీసుకుని ఛార్జింగ్ పెడతాను. ఓకే. రేయ్, నిన్ను ఆగరా, ఆగు. రేయ్,
ఛా, రేయ్ నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవురా. సార్ ఆ? సార్ ఇటువైపు ఒకతను పారిపోయాడు చూసారా? ఎవరిని చూడలేదు సార్. సరే సార్. అర్జున్ వెళ్దామా? సరే వెళ్దాం పద. ఓ నలన్ సార్. హలో నలన్ సార్, బాగున్నారా? నేను బాగున్నాను సార్. ఏదైనా ముఖ్యమైనది అయితేనే కాల్ చేస్తారు. విషయం ఏంటి సార్? సార్ సంజయ్ని అరెస్ట్ చేశారు కదా, వాడు తప్పించుకున్నాడా? అవునవును, నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకెలా తెలుసు సార్? వాడు అరకు రూట్లో వెళ్తున్నాడని తెలిసింది సార్. చాలా ఎమర్జెన్సీ సార్. దేవి గర్భంతో ఉన్న అమ్మాయి సార్. నేను దేవి ఫోటో, కళ్యాణి ఫోటో, అలాగే కార్ డీటెయిల్స్ తో పాటు సత్య ఉన్న హాస్పిటల్ లైవ్ లొకేషన్ ని ఇప్పుడే నేను మీకు షేర్ చేశాను సార్. ప్లీజ్ సార్, డూ సంథింగ్ ఇమీడియట్లీ. ఖైదీ తప్పించుకోగానే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సార్. మీరు వరి అవ్వకండి. అరకు టీంతో నేను మాట్లాడతాను. సంజయ్ తప్పించుకోలేడు సార్, నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సత్య, ఏంటి అర్జున్? ఇది సత్య వాయిస్ లా ఉందా? ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు, హ్యాపీగా ఉండు. బయలుదేరినప్పుడు ఉన్న ఉత్సాహం ఎక్కడికి పోయింది? అదంతా హాస్పిటల్లోనే పోయింది. ఏయ్, అలా అనుకోకు సత్య. ఆల్ ఈస్ గుడ్. నో డౌట్ ఇది పక్కా సత్యానే.